మ్యామ్ ఒక కమ్యూనికేషన్లో అదే ఎవరి కమ్యూనికేషన్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ చిన్నపిల్లకి ఏదైనా సరే అసలు కమ్యూనికేషన్లో లిజనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని అంటారు. లిజనింగ్ ఈజ్ ఆర్ట్ అని కూడా అంటారు. ఇప్పుడు వినడం అన్నది అసలు చాలా తక్కువ అయిపోయింది మ్యామ్ అసలు నార్మల్గా. సో ఇప్పుడు ఈ వినడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎలా వినాలి అసలు? ఎలా వినాలి అంటే దర్స్ డిఫరెన్స్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిసనింగ్. ఓకే. సో హియరింగ్ అంటే యూఆర్ జస్ట్ హియరింగ్ ద వాయిస్. లిసనింగ్ అంటే యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద అదర్ పర్సన్. సో ఊరికే జస్ట్ విన్నామా అలా కాకుండా శ్రద్ధ పెట్టి వినడం, ఆర్ ఐ డోంట్ నో తెలుగులో ప్రాపర్గా చెప్పడం రావట్లేదు, బట్ లిసనింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము వింటామో, వింటే మనకి 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయండి ఎప్పుడు కూడా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైకాలజిస్టుల దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా దే ఆర్ కమింగ్ ఫర్ వెంటిలేషన్. వాట్ ఈస్ వెంటిలేషన్ అంటే వినేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేక స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు జనాలు మైండ్లో. ఎస్, బికాజ్ ఇట్స్ బిల్డింగ్ అప్, బ్లాక్స్ బిల్డప్ అయిపోతున్నాయి. సో వెంటిలేట్ అవ్వాలి అంటే ఎవరో ఒకళ్ళు వినాలి, విని అష్యూరెన్స్ ఇస్తే దే ఆర్ ఫీలింగ్ రిలాక్స్డ్. సో ఫర్ దాట్ మోస్ట్ ఆఫ్ ద చాలామంది అలా కూడా వస్తున్నారు, వెంటిలేషన్ కోసం వస్తున్నారు. సో మనం ఎప్పుడైతే వింటామో అందులో మనకి 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కవర్ అయిపోతాయి. కుడ్ బి చిల్డ్రన్ ఆర్ కుడ్ బి అడల్ట్స్. లిసనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే లిసనింగ్ అలవాటు అవుతుందో మన లైఫ్లో చేంజెస్ వస్తాయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ హియర్ అండ్ ఫస్ట్ సెంటెన్స్ వినగానే మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ మిగతా సెకండ్ థర్డ్ సెంటెన్సెస్ని పట్టించుకోదు. ఆ ఫస్ట్ దానికి ఆన్సర్ ఇచ్చే మోడ్లో ఉంటాం. ఇప్పుడు ఒక కౌంటర్కి ఒక రియాక్షన్, కౌంటర్ అటాక్ ఇవ్వడము, రియాక్షన్ ఇవ్వడం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేస్తూ ఉంటుంది తప్ప కంప్లీట్గా వింటే నీకు అర్థమవుతుంది వాట్ ద అదర్ పర్సన్ ఇస్ గోయింగ్ త్రూ ఆర్ వాట్ దే వాంట్ టు కన్వే అండ్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఇదే కదా మనకి మెయిన్ కావాల్సింది. ఇప్పుడు వై డూ వీ హ్యావ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్, వై నాట్ జస్ట్ వార్స్? బికాస్ we try to listen to each other and understand and accommodate ourselves. So అది జరగాలి అంటే yes, listening. And ఎలా listening ఉండాలి అంటే again we are coming back to patience. ఆ ఓర్పు ఉండాలి కొంచెం, అట్లీస్ట్ ఒక 5 minutes వినగలగాలి. విని అర్థం చేసుకొని then see where you can accommodate yourself, then definitely problems will start reducing. సో పేషెన్స్ ఉంటే వినగలుగుతాము. అండ్ ఎస్, వింటే ప్రాబ్లమ్స్ వాటంతట అవే 50% సాల్వ్ అవుతాయి. సో ఈ వినడం అన్నది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు చెప్పేది ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి ఇది ఎలా వర్తిస్తుంది మ్యామ్? అంటే ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే మనం నార్మల్గా మనకి మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి వినడం అంతా వింటాం. మరి పిల్లలు అనేది వాళ్ళకి ఇంత వినే ఓర్పు ఉంటుందా అసలు? ఎందుకంటే వాళ్ళు వింటారా అన్నమాట అసలు? అంటే ఇప్పుడు అప్ టు 3 years 4 years 5 years వాళ్ళకి అర్థం అవ్వదు. ఫస్ట్ అండర్స్టాండింగ్ కేపబిలిటీ దే ల్యాక్. సో మనం ఏంటి మల్టిపుల్ టైమ్స్ చెప్పాలన్నమాట, ఒకటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పాలి. అగైన్ 6 to 10 years వాళ్ళకి కొంచెం ఓకే, బట్ దే అంటే డోంట్ పోర్ వాట్ ఎవర్ యూ హ్యావ్, డోంట్ పోర్ ఇట్ ఆన్ దెమ్సెల్వ్స్, స్టెప్ వైజ్గా మెల్లిమెల్లిగా చెప్పాలి. సో అగైన్ 11 to 15 years వాళ్ళు బాగా వింటారు. సో మళ్ళీ వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా చెప్పాలి. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద ప్యాటర్న్ అండి, ఇప్పుడు అంతెందుకు మన ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్యాటర్న్, ఇఫ్ యూ టేక్ ద గురుకుల్ ప్యాటర్న్, మనకి ఏం చెప్తారు, ఫస్ట్ 5 years ప్రేమించాలి, నెక్స్ట్ 5 years గురువులాగా, నెక్స్ట్ 10 years గురువులాగా శిక్షించాలి, దెన్ ఆఫ్టర్ దట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. సో హియర్ వీఆర్ అకామిడేటింగ్ ఎవ్రీథింగ్. మల్టిపుల్ టైమ్స్ చెప్తాము, తర్వాత ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటుంది, దెన్ కొంచెం స్ట్రిక్ట్ అప్రోచ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎలా పిల్లలకి ఎలా వర్తిస్తుంది అంటే మనం ఎలా చెప్తున్నాం, ఏ టోన్లో చెప్తున్నాం. ఇప్పుడు ఆల్వేస్ సంబడీ ఈస్ కమింగ్ అండ్ టెలింగ్ మీ నో, నేను ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, లీలా డోంట్ డూ దిస్, ఫిక్స్ అయిపోతానండి నేను. కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, కెన్ వి డూ దిస్, దిస్ ఈస్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. Instead of watching TV, can we do this together? Give them options. Alternatives ఇచ్చినప్పుడు వాళ్ళు వింటారు, వాళ్ళకి అర్థమవుతుంది. నో 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 అని చెప్తే వాళ్ళు కూడా అబ్బా మా మమ్మీ ఎప్పుడు నో అనే చెప్తుంది, ఆర్ మా డాడీ ఎప్పుడు నో అనే చెప్తారు. సో అంటే నోకి బదులు యూజ్ ఆల్టర్నేటివ్స్ సో దట్ దే విల్ ఫీల్ గుడ్
వింటారు, పిల్లల మాట వింటారు.